జింబాబ్వేతో సిరీస్ ముగియగానే టీమిండియా శ్రీలంక టూర్‌కు వెళ్లనుంది. అక్కడ 3 టీ20లు, 3 ఓడిఐ మ్యాచ్‌లు ఆడనుంది. అంతర్జాతీయ మ్యాచ్‌లు విరామం లేకుండా ఆడుతున్న ముగ్గురు స్టార్ ప్లేయర్స్ శ్రీలంకతో సిరీస్‌కు విశ్రాంతి కల్పించారు. వారు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా. వారిలో టీ20కి రోహిత్ మరియు విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. శ్రీలంక టూర్‌లో ఓడిఐ సిరీస్ కూడా ఉండడంతో వారికి రెస్ట్ కల్పించారు. ఈ శ్రీలంక సిరీస్‌కు కొత్త కెప్టెన్ ఎవరు అన్న దానిపైన ఉత్కంఠ నెలకొంది. సిరీస్‌లో సీనియర్ ప్లేయర్స్ అయిన కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా పేర్లు వస్తున్నా వారిద్దరిలో ఎవరు అన్నది ఇంకా స్పష్టత రాలేదు. ఇండియా టీమ్‌కు కోచ్ అయిన రాహుల్ ద్రావిడ్ టీ20 వరల్డ్ కప్ గెలవగానే అతడు కోచ్ పదవి నుంచి తప్పుకున్నాడు. జింబాబ్వే పర్యటనలో ఉన్న యువ టీమ్‌కు ఇండియా కోచ్‌గా ఉన్న వివిఎస్ లక్ష్మణ్ పదవి శాశ్వతం కాదు. అందుకే శ్రీలంక సిరీస్‌తో కొత్త కోచ్‌గా గంభీర్ వస్తాడని వార్తలు వస్తున్నాయి. శ్రీలంక టీంలో ప్రస్తుత కోచ్ అనేది ఎవరూ లేరు కనుక ఇండియాతో సిరీస్ కోసం సనత్ జయసూర్యను నియమించింది శ్రీలంక క్రికెట్ బోర్డు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.